బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వరంగల్ జోన్లో ఈ జోన్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎక్స్-ఎమ్మెల్సీ ప్రతాప్ సింగ్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సెక్టార్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య గారు, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ గారు, ఈ జోన్ చీఫ్ జోన్ ఇన్ఛార్జి దాగిన దయానంద్ గారు, జోన్ నాయకులు తమ్ముడు వీళ్ళందరూ మరియు ఈ జోన్కు సంబంధించిన అందరి నాయకులకు మనస్ఫూర్తిగా ఏపీలు సోదరులారా, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలమైన పార్టీగా మారబోతుందనే విషయం మీకు స్పష్టం చేస్తుంది. దానికి సంకేతమే ఈ రీసెంట్గా ఒక 4 నెలల కాలంలోనే బైంజీ గారి బర్త్డేను వేల సంఖ్యలో జరపడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డేను వేల సంఖ్యలో, మీకు తెలుసు, రీసెంట్గా వరంగల్లోనే ఒక 3 నుంచి 4 వేల మందిని ఒక జోన్ మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాన్యవర్ కాన్స్లామ్ మీటింగ్ కూడా ఆ విధంగానే చేయడం జరిగింది. ఈ మీటింగ్ల అనంతరం మేమన్నీ కూడా సమీక్ష సమావేశాలు జరుపుతూ ఉన్నాము. అంటే జిల్లా కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు మరియు ఇప్పుడు మొత్తం కూడా మండల్ కమిటీ, సెక్టార్ కమిటీ వరకు కూడా మేము నిర్మాణ పరంగా చెక్ చేయడానికి, సమీక్ష చేయడానికి ఈరోజు వరంగల్ రావడం అనే విషయం జరుగుతుంది. సోదరులారా, తెలంగాణలో ఏదైతే ప్రజా రాజ్యం పేరు మీద లేకపోతే తెలంగాణలో సమాజము అందరినీ సమానంగా చూసే తెలంగాణ పాలన నడుస్తుందని ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో, అది రేవంత్ రెడ్డి గారి పాలన కేవలము ధనవంతుల కోసమే కాదు తప్ప అది పేదల కోసం కాదనే విషయం 2 రోజుల ముందు నుంచి తెలుస్తుంది. సిట్ని ఏర్పాటు చేసి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు యొక్క భగీరథ ఎన్నున్నలో ఇప్పటి వరకు కూడా ఇంకా అరెస్టు చేయకపోవడం, మీకు తెలుసు, మీడియాలో అందరికీ ఎవరైనా సామాన్యులు కనుక ఒకవేళ అలాంటి తప్పు చేస్తే ఇప్పటి వరకు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసే పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా కనీసం ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదనేది బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అడుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇమ్మీడియట్గా బండి భగీరథను అరెస్టు చెయ్యాలి. చాలా బలమైన పార్టీగా మారబోతున్న విషయం స్పష్టం చేస్తుంది. దానికి సంకేతమే ఈ రీసెంట్గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డేను వేల సంఖ్యలో, మీకు తెలుసు, రీసెంట్గా వరంగల్లోనే ఒక 3 నుంచి 4 వేల మంది జోన్ మీటింగ్ చేయడం జరిగింది. అదే విషయాలు జరుగుతూ ఉన్నాం. అంటే జిల్లా కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు మరియు ఇప్పుడు మొత్తం కూడా మండల కమిటీ, సెక్టార్ కమిటీ వరకు కూడా మేము నిర్మాణ పరంగా చెక్ చేయడానికి, సమీక్ష చేయడానికి ఈరోజు వరంగల్ రావడం అనే విషయం జరుగుతుంది. సోదరుల తెలంగాణలో ఏదైతే ప్రజా రాజ్యం పేరు మీద లేకపోతే తెలంగాణలో సిట్ని ఏర్పాటు చేసి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు ఎప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, మీకు తెలుసు, మీడియాలో అందరికీ ఎవరైనా సామాన్యులు కనుక ఒకవేళ అలాంటి తప్పు చేస్తే ఇప్పటి వరకు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసే పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా కనీసం ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేసే బండి భగీరథను అరెస్టు చెయ్యాలి. మీకు తెలవకుండా ఎక్కడ పోయే అవకాశం లేదు. ఆయన సామాన్యుడు కాడు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కొడుకు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, సామాన్యుల మీద ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే కొన్ని 2-3 రోజులు చర్చ జరిగే అవకాశం, కానీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి ఈ సమాచారం చేరుతుంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, ఇది ధనవంతుల ప్రభుత్వము. ఇది టీడీపీ విద్యార్థుల జీవితాలు ఆగమని ఈ రోజు కూడా టీఆర్ఎస్ నీట్ రద్దయింది. అలా కాంగ్రెస్ లో 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాసి లక్షల రూపాయలు వాళ్ళ జీవితాలు మొత్తం కూడా కేవలము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు
ఏది గుజరాత్ లో లీక్ కావడం వల్ల ఈ రోజు లక్షల మంది జీవితాలు మొత్తం కూడా సర్వనాశమయ్యే అవకాశం ఉన్నది. అంటే తెలంగాణలో బహుజనులకు ఒక విషయం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బహుజన సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఈ ఎగ్జామినేషన్ లీక్ అనేది మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రక్రియ.